థ్యాంక్ యూ రవికుమార్ గారు. ఒక్కసారి శ్రీరామ్ గోపాల్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నా. ఎందుకంటే మన అమెరికా జ్ఞానమిత్రులు వాళ్ళందరూ ఈరోజు 19వ తారీఖు నాడు శక్తి స్థల్ కోసం చేస్తుండ్రు కాబట్టి మా యొక్క కాంట్రిబ్యూషన్ని అందజేయండి మేడం అని చెప్పడం జరిగింది. వాళ్ళ పేర్లు చదువుతున్నాను. రాంబాబు గారు కూడా రావాలి, హనుమంతరాజు గారు కూడా రావాలి. ముగ్గురికి మేము చెక్కులు అందజేస్తున్నాం. పత్రికారిని చూడని వాళ్ళండి వీళ్ళు. వాళ్ళ చదువుతున్నాను. దీంట్లో ఒక మేడం ఆమె పేరు చెప్పొద్దన్నది, కానీ ఆమె పేరు నేను చెప్పడం లేదు. వర్జీనియాలో ఉంటారు. పిరమిడ్ మాస్టర్స్ ఒకళ్ళో ఇద్దరు వర్జీనియాకి వచ్చి నా ఇంటికి వస్తారేమో, కానీ ఇంతమంది పిరమిడ్ మాస్టర్స్కి నేను భోజనం పెట్టే అవకాశం ఉండదు కనుక భోజనం బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పేసి 1,20,000 పంపారు. తర్వాత ప్రతి నెల 1,00,000 రూపాయలు శక్తి స్థల్కు ఆ ప్రాజెక్ట్ జరిగిన రోజులు నేను ఇస్తాను నిర్మల అని మళ్ళీ 1,00,000 ఇచ్చారు. తర్వాత గాయత్రి పెరిమత్స న్యూయార్క్ 18,000, ఉమాదేవి గారు న్యూయార్క్ 18,000, శోభా కుందూరు న్యూయార్క్ 16,000, ఎం నిర్మలాదేవి అంటే నేను 25,000. తర్వాత శైలజ అని చెప్పేసి ఆవిడ కెనడాలో ఉంటారు, ఆవిడ కూడా పత్రికారిని కలవలేదు, 66,000. సీతా గుండా షికాగో ఆవిడ 1,00,000 రూపాయలు, ఆమె కూతురు 1,00,000 రూపాయలు, ఇద్దరు షికాగోలో ఉంటారు. వాళ్ళు అక్కడ శ్రీకాంత్ గార్ల గారికి అందజేస్తామని చెప్పారండి. మొత్తం 5,43,000 రూపాయలు. పత్రికారికి ఏమిచ్చినా తక్కువే. ఎందువల్ల అంటే ఈరోజు నేను జీవించి ఉన్నా, ఈ రకంగా ఉన్నా అంటే సారు భిక్ష మాత్రమే నా ప్రాణం. కనుక నేను ఏదో చంద్రుడికో నీళ్ళు పోగులాగా 1,00,000 రూపాయలు ఈ యొక్క శక్తి స్థల్కు సమర్పించుకుంటున్నాను. దాంట్లో ఒక 25,000 పార్ట్ పేమెంట్గా ఇచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఈ ప్రాజెక్టుకు శ్రీరామ్ గారు చెప్పారు, ఎంతమంది వర్క్ చేద్దామని అనుకుంటే అంతమంది వాళ్ళ పేర్లు ఇవ్వండి. అది ఒక సేనలాగా, ఒక రాముడి సేనలాగా కదులుదాం, పత్రిజీ సేన. సో మరి సాంబశివరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. తర్వాత ధూళిపూడి చంద్రశేఖర్ గారు కూడా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. జానజగత్ వాణి మేడంని కూడా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. దామోదర్ రెడ్డి గారు కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. కేశవరాజు గారిని రావాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే మనందరం కలిసి మన వాణి వినిపిస్తేనే, ఈ ఎనర్జీతోనే ప్రపంచవ్యాప్తంగా పత్రిజీ శక్తి స్థల్ యొక్క విశేషాలు వినపడతాయి, అందరూ కదలి వస్తారు. ధూళిపూడి చంద్రశేఖర్ రావాల్సిందిగా కోరుతున్నా. జ్ఞానమిత్రులందరికీ నమస్కారాలండి. ఈరోజు నిజంగా ఎంత గొప్ప రోజంటే, అసలు శ్రీరామ్ గోపాల్ గారు ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఏరియల్ వ్యూలో మనకు కైలాసపురిని చూపిస్తుంటే ఒక క్రాప్ సర్కిల్ లాగా కనిపిస్తుంది. అది అంటే ఇది పైనుంచి విశ్వం నుంచి యాస్ట్రల్ మాస్టర్స్ మనకి ఇచ్చినటువంటి ఒక గొప్ప అరేంజ్మెంట్ అన్నమాట. సో సార్, థ్యాంక్ యూ సార్. శ్రీరామ్ గోపాల్ గారు మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీని టెక్నాలజీ వైపు తీసుకెళ్ళిపోతున్నారు. మరి ఇంతవరకు సార్ మనకి ఎన్నో ప్రాజెక్టులు మనకిచ్చారు కదా, మనకు ఛాలెంజ్ లాగా ఇచ్చారు. వాటన్నింటినీ మనం అందరం కలిసి వాటిని సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు మనం పత్రిజీకి మన కృతజ్ఞతను తెలియజేసుకుంటూ మరి భవిష్యత్ తరాల కోసం పత్రిజీ శక్తి స్థల్ని నిర్మాణం చేసుకుందాం. మనందరి భాగస్వామ్యంతో దీనిని 100% 2 సంవత్సరాలలో పర్ఫెక్ట్గా 100% పూర్తి చేసుకుంటాం మనం. ఆ నమ్మకం మనకు కైలాసపురిని చూస్తే కానీ, మరి బెంగళూరులో ఉన్నటువంటి మెగా పిరమిడ్ ఇవన్నీ చూసుకుంటే మనకు మళ్ళీ రీఛార్జ్ అయిపోతాం అన్నమాట. సో అందరం కలిసి, నేను సైతం పత్రిజీ శక్తి స్థల్ కోసం అని మనం ముందుకు కదులుదాం. 2 సంవత్సరాలలో ఈ ప్రాజెక్టుని పూర్తి చేసుకుందాం. ఇందుకు ధ్యాన జగత్ ప్రతి నెల పత్రిజీ శక్తి స్థల్ కోసం చక్కటి వివరాలు అందిస్తూ, ఎప్పటికప్పుడు నిర్మాణ విశేషాలు అందిస్తూ మరి మీ ముందుకు తీసుకొని వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వాణి మేడం. ధూళిపూడి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. గురువుతో ఉన్న అనుబంధం మనందరికీ ఉంది. ప్రతి ఒక్కరం దాదాపుగా వారి చేయి పట్టుకుని నడిచిన వాళ్ళమే. మరి అటువంటి గురువుకి
ఏదైనా ఇవ్వాలి అంటే వారు లేనప్పుడు, వారు ఉన్నప్పుడు వారు చెప్పినవన్నీ చేశాం. వారు లేనప్పుడు చేసిందే మనకి ఏదైనా ఉంది అంటే ఈ భూమి మీద శాశ్వతంగా నిలబడేది. అటువంటిది మరి ఎంతోమంది గురువులను చూస్తూ ఉన్నాం ఎన్నో చోట్ల మనం వెళ్ళినప్పుడు. మరి వారందరికీ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని వారి శిష్యులు ఇస్తూనే ఉంటారు, వారి మెమరీస్ అక్కడ. మరి అటువంటిది మనకి ఇచ్చిన ఈ భూమి మీద ఒక గొప్ప వరం పత్రిజీ శ్వాస మీద ధ్యాస. ఒక రకంగా చెప్పాలంటే నిజంగా మరి ఇది చాలామంది సింపుల్గా చెప్తున్నారు, కానీ ఈ విజ్ఞానాన్ని బయటికి తీసుకొచ్చిన గురువుని మర్చిపోవటం అనేది దౌర్భాగ్యం. ఎందుకంటే ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి, మన కన్హాలో జరిగిన 5 days ప్రోగ్రాంలో ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి అక్కడ చెప్పారు, కానీ అన్ని సొసైటీస్లో పిఎస్ఎస్ఎం అక్కడ లేకపోవడం మన దౌర్భాగ్యం. మరి శ్వాస మీద ధ్యాస అని చెప్పి భూమి మీద ఈరోజు యూట్యూబ్ ఛానల్ ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రతివాడు ధ్యానం చేయండి, శ్వాస మీద ధ్యాస పెట్టండి అని చెప్తున్నారు. కానీ ఈ విద్యను ఎవరు చెప్పారు, ఇది ఎవరు నేర్పించారు అంటే ఎవరికి వాడు నేను చెప్పానని చెప్పి అనుకుంటున్నారు. కానీ ఇది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పత్రిజీ చెప్పారని ఎవరు చెప్పట్లేదు. ఇది ప్రచారంలోకి వెళ్ళాలి. ముందు మెడిటేషన్ అంటే పత్రిజీనే గుర్తు రావాలి, శ్వాస మీద ధ్యాస అంటే పత్రిజీనే గుర్తు రావాలి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా ఎక్కడ ఎప్పుడు ఎవరో చెప్పని విద్యని ఈరోజు భూమి మీద ఉన్న ప్రజలందరికీ కొన్ని కోట్ల మందికి చేరవేశారు. అంటే ఒక సామాన్యుడి నుంచి ప్రపంచానికి చేరవేశారు అంటే అది కేవలం పత్రిజీనే. దీన్ని ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అటువంటి స్థానంలో మనం ఉండాలి. అటువంటి స్థానంలో మనం ఉండాలి అంటే ఆ గురువుకి ఇచ్చే గురుదక్షిణే ఈ శక్తి స్థల్. ఎందుకంటే కామన్గా ఎవరైనా సింపుల్గా ఒక చిన్న ఏదో ఒకటి కట్టేసి వదిలేస్తారు, కానీ మెడిటేషన్కి ఇంపార్టెన్స్ అంటే పత్రిజీనే గుర్తు రావాలి, పిరమిడ్ సొసైటీనే గుర్తు రావాలి. దానిలో ఎన్నైనా ఉన్నది వాళ్ళు కాక చాలా రకాలు ఉంటాయి ధ్యానాలు. కానీ ఈ యొక్క విద్య మనకి భూమిలో శాశ్వతంగా నిలబడాలి అంటే మరి మనందరం ఇప్పుడు మేడం చెప్పినట్టు పత్రిజీ సేన అని ప్రతి ఒక్కళ్ళు తయారై ఆయన కోసం పనిచేయాలి. ఆయన నేర్పించిన విద్యను అందరికీ అందించడం కోసం పనిచేయాలి. ఒక వ్యక్తి ధ్యానిగా మారితే వాడు ఆటోమేటిక్గా వెజిటేరియన్ అవుతాడు. వాడి జీవిత లక్ష్యం ఏంటో వాడికి అర్థమవుతుంది. వాడు ఏం చేయాలో, వాడు భూమి మీదకి ఎందుకు వచ్చాడో వాడికి అర్థమవుతుంది. మిగతాది మనం ఏం నేర్పించక్కర్లేదు. ఏ పుట్టిన పిల్లకి పాకటం నేర్పించలేదు, నడవటం నేర్పించలేదు ఎవరు. ఇది కూడా అంతే. ధ్యానం అనేది ఒకటి నేర్పిస్తే మిగతాదంతా ఆటోమేటిక్గా జరుగుతుంది. కాబట్టి పత్రిజీ శక్తి స్థల్కి ఆ యొక్క పిరమిడ్ సొసైటీని మనం ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు లోపల ఉన్న అన్ని రకాల వికారాలను, అహంకారాలను తీసి పక్కన పెట్టడం నేర్చుకోవాలి. ముందు సరైన శ్వాస విధానం చేసి పత్రిగారు చెప్పిన దాన్ని ఆచరించి దాన్ని కనుక మనం చక్కగా ప్రజల్లోకి తీసుకువెళ్తే అది అద్భుతంగా మనమేంటో ముందు మనం నిరూపించుకోవాలి. మనం నిరూపించుకున్నాక బయటవాడికి చెప్తే దాని యొక్క ఎఫెక్ట్ ఒక మ్యాగ్నెట్ లాగా అంటుకుపోతుంటుంది. మన దగ్గరకు ఒక వ్యక్తి వచ్చాడు అంటే మనల్ని వదిలిపెట్టి వెళ్ళబుద్ధి కాకూడదు వాడికి. పత్రిజీ శక్తి స్థలకి వచ్చాడు అంటే ఒక వ్యక్తి అక్కడి నుంచి వాడికి వెళ్ళాలనిపించకూడదు అంతే. దాన్ని అంత అద్భుతంగా తయారు చేయాలి. అంత అద్భుతంగా తయారు చేయాలంటే ఇది ఏ ఒక్కరిదో కాదు, ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ అంటే పత్రిజీ దగ్గర ఎవరైతే ధ్యానం నేర్చుకున్నారో వారందరి బాధ్యత ఇది. వారి అందరి యొక్క సమిష్ట కృషి. ఇక్కడ ఏ కార్యక్రమం చేస్తున్నామంటే తమాషాగా జరగట్లేదు, అందరి యొక్క సమిష్టి కృషితో జరుగుతుంది. ఆయన చెప్పిన 18 ఆదర్శ సూత్రాలు మనకి ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు, మనం అద్భుతంగా మనం వర్క్ చేయగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్కరం ఈ యొక్క యజ్ఞంలో మనం భాగస్వాములు అవడం. థ్యాంక్ యూ వెరీ మచ్.